హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు మళ్ళీ నేను టమాటా చెట్ల దగ్గరికి వచ్చేసాను. చూశారు కదా! మరి ఈ యొక్క టమాటా చెట్ల దగ్గర నేను చాలాసార్లు మీకు చాలా వీడియోలు చూపించాను నేను. 3 వీడియోల దాకా వచ్చినాయండి. ఇది 4 వీడియో దాకా వచ్చింది. మరి చాలా బాగా కాస్తున్నాయన్నమాట ఈ చెట్లయితేని. బాగా ఈ మొక్కలు బాగా కాసినాయండి. ఈ సీజన్లో అయితే మాత్రం సూపర్‌గా మంచి టైంలో పడ్డాయేమో చాలా బాగా కాసిందండి. విత్తనం కూడా మంచిది ఇది. అందుకే ఎక్కువ దిగుతున్నాయన్నమాట. కొన్నేమో తొట్టుల్లో పెట్టాను, కొన్నేమో కింద కూడా వేసానండి. ఇంగో చూడండి మరి ఇవన్నీ కూడా నాటు టమోటాలండి ఇవన్నీ కూడాని. హైబ్రిడ్ కాదు. చిన్న చిన్నగా ఉన్నా కానీ చాలా బాగా మేగల్లాగా ఉడికిపోతాయి అన్నమాట. చాలా బాగున్నాయి. నీరైతే తక్కువ పోయాలి దీనికి. ఇంకో నేను వేసుకునే కొద్దిగా అయినా కానీ నాకు బాగా కాస్తున్నాయి. మరి మీరు కూడా వీడియో చూస్తాం కాదు కానీ ట్రై చేయమని నా కోరిక. మరి మీరు కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయండి చక్కగానే. తొట్టుల్లో 4 తొట్టుల్లో పెట్టుకుంటే చాలండి. చక్కగా మన కూరకు గడిచిపోతాయి. నేనైతే రోజు ఒక కేజీ అలా కోసుకుంటానే ఉన్నాను అనమాట. ఇదిగో ఇప్పుడు ఈ చెట్ల కింద ఉన్నాయి కానీ దీనికి ఏం ఆకులు లేవేంటి అనుకుంటున్నారా? ఆకులు ఎక్కువ ఉంచకూడదండి. కొంచెం ఫుడ్ తయారు చేసుకుంటానికి ఇస్తే సరిపోతుంది. కానీ అవన్నీ ఆకులు తీసేయాలి. తీసేస్తే బాగా ఈ కాయలకి బాగా ఎక్కువ దిగుతాయండి. పోషకాలు కూడా సరిపోతాయి అన్నమాట. ఎక్కువ ఆకులు ఉంటే కష్టం అన్నమాట. చూసారు కదా! మళ్ళీ ఇవి అయిపోగానే మళ్ళీ నేను ముందే నారు పోసేసాను అనమాట. పోసేసప్పుడే నాటేసానండి చిన్న చిన్న మొక్కలు. మళ్ళీ అవి తయారయ్యేసరికి మళ్ళీ నారు పోసుకుంటూ ఉండాలి. ఇలాగా రీసైకిల్ కింద చేస్తూ ఉంటే బాగా వస్తాయి. చూసారు కదా! కేజీకి తక్కువగా కేజీకి ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఏంటి అనుకుంటున్నారా? జాంకాయలు కోసానండి. మా చెట్టుని జాంకాయలు కూడా ఉన్నాయి. ఆ జాంకాయలు కొన్ని అంగో కొంచెం పుదీనా కూడా కోసుకున్నాను అనమాట. గార్డెన్లోకి వచ్చామంటే ఏదో ఒకటి మన గుత్తి చేతులతో అయితే మాత్రం తిరిగి వెళ్ళాం. చూసి ఆనందించండి. వీడియోని లైక్ చేయండి.